హాయ్ గైస్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ థింక్ సో. యు ఆర్ గుడ్, హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకో విషయం మీకు ఒకటి చెప్పాలండి. సో ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్ కానీ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ ప్రాసెస్. ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావు. ఇంతకు ముందులా లేదు, ప్రాసెస్ మారింది. అర్థమవుతుందా? ప్రాసెస్ మారింది, క్యాన్సిల్ ప్రాసెస్ కూడా మారింది. ఇంకొకటే చెప్తున్నా, నీకు డబ్బులు కావాలంటే ఇప్పుడు ప్రాసెస్ మారింది, మెయిల్ సిస్టమ్ మారింది. నువ్వు ఇప్పుడు కాల్ చేసి వాళ్ళకి, కంపెనీ వాళ్ళతో, హలో అండి ఇప్పుడు నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పడానికి అంత సీన్ లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఓకే, చాలామంది చాలామంది రిటర్న్ పెట్టారనమాట. నియర్లీ 1 మంత్లో ఒక 90 ఆర్డర్స్ అయినా వెళ్ళి ఉంటాయి 1 మంత్లో. సో అది చాలా దారుణం. అనుకోలే ఎంతమంది ఇలా ఉన్నారా అని. ఓకే సో ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ మారింది కాబట్టి రూల్స్ అన్నీ మారిపోయాయి. చేసే ప్రాసెస్ వేరేలా ఉంది. సో ఇప్పుడు మీకు అలాంటి ప్రాసెస్ ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా, ఒకవేళ నేను రిటర్న్ చేసుకుందాం అనుకుంటున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు నన్ను వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం చెప్తాను. ఎందుకు బ్రో మళ్ళీ ఇది నువ్వు వీడియో మొత్తం డీటెయిల్గా చెప్పట్లేదు అని మీరు అడిగితే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా తప్పు చేసేస్తే, ఈ ప్రాసెస్ కూడా పోతే తర్వాత మళ్ళీ మీకే కదా లాస్. అందుకనే ఏ ప్రాసెస్ మనం చెప్పట్లేదు. ఏదైనా సరే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మనకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఒక వీడియో ఉంటుంది. లేదంటే మీకు పర్సన్ ఇస్తాం. సో పర్సన్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే నేనే ఉంటాను. ఓకే, సో దీనికంటూ కొన్ని టైమింగ్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ అయితే మెసేజ్ చేయండి వాట్సాప్లో. దాని తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చెప్తారు. ఓకే, లేదంటే నేనైనా ఉంటాను మధ్యలో. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, సో డోంట్ వరీ, కూల్గా ఉండండి. అండ్ ఒక్క విషయం అండి, ప్రొడక్ట్స్ ఓపెన్ చేశాక మీరు చెప్పండి, ఓపెన్ చేస్తే ఓపెన్ చేసామండి. కొంతమంది ఓపెన్ చేసేసి కూడా అందులో పెట్టేసి పంపిస్తే కొంతమందికి డబ్బులు రావు కూడా. ఓకే, నువ్వైనా ఉన్నావు అండి. ఇప్పుడు నువ్వే ఒక కంపెనీ పెట్టావు, నువ్వు ఓపెన్ చేసి తీసుకుంటావు. సీల్ ఓపెన్ చేస్తే అలా తీసుకోరు. అండ్ అలాగే కొంతమంది అవి పీకేసి దాన్ని అతికించి మళ్ళీ ఇస్తుంటే కంపెనీ పిచ్చోడు కాదు, కంపెనీ అనే ఇది కాదు. ఓకే, కంపెనీ ఎప్పటి నుంచో ఉంది. నీకంటే ఎక్కువ తెలుగు మీరిన వాళ్ళు ఉంటారు అందులో. అర్థమైందా? నువ్వు దాన్ని అతికించి మళ్ళీ పంపిస్తానంటే కంపెనీ ఊరుకోదు. ఇది ఒకటి. ఇప్పుడు ఇది నా ప్రోడక్ట్ అయితే వేరే వాళ్ళ ప్రోడక్ట్, దాన్ని ఇప్పుడు నాది ప్రోడక్ట్ అండి, వేరే వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్కి ఎక్స్చేంజ్ చేసి ఒక ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొచ్చి పంపిస్తున్నారు. అలా పంపించినా కూడా రిటర్న్ జరగదు. ఈ మీకు ముందే పాత వీడియోలో చెప్పా, మళ్ళీ చేయకండి అలా. మీ సొంతం ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వండి. ఎందుకు మోసం చేస్తారు? వాళ్ళు చేశారని చెప్పి మీరు చేశారనుకోండి, నాట్ కంపెనీ. కొంతమంది ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేయించి సంథింగ్ చెప్పేసి ఇక్కడ జాయిన్ చేయించారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో మీరు అలా చేయకండి, మీకు జెన్యున్గా చేసుకోండి. ఓకే, సో మీ ప్రాబ్లం ఏంటి? అండ్ ఇంకో విషయం అండి, మీ ప్రాబ్లం ఏంటి ప్రతి ఒక్క విషయానికి మీకు డీటెయిల్గా ఒకటి ఫామ్ లాంటి పెడతారు. సో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి మీరు జెన్యున్గా చెప్పేసి, ఇలా అండి మేము కావాలని జాయిన్ అవ్వలేదు, ఇలా జరిగింది, సో మీ ప్రోడక్ట్ నచ్చలేదు, సంథింగ్ ఏవో కొన్ని ఉంటాయి మీకు ఇష్టమైనవి ఏవైతే ఉంటాయి చెప్పాలని మీకు ఒకటి ఉంటుంది. సో అదంతా మీరు మీ జెన్యునిటీగా మొత్తం మాకు చెప్పండి. సో చెప్పిన దాన్నే మేము అక్కడ మెయిల్ చేసే వాళ్ళు చేస్తారు. సో ప్రాసెస్ మొత్తం మారింది, మెయిల్ ప్రాసెస్ కూడా. సో ఏం చేస్తారంటే ఇదే చేయాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇచ్చాను కదా నాది, సో దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరింత వీడియోస్ కోసం మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇంకేం లేదు. ఓకే, కొంతమందికి షేర్ చేయండి, యూజ్ అయిన వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.